ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న మా బాబుకి అప్పుడే తెల్ల జుట్టు వచ్చేసింది సార్. హెయిర్ డై కాకుండా మీ దగ్గర వేరే ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా సార్? అంటే జనరల్‌గా ఇప్పుడు పెద్దవాళ్ళకి వైట్ హెయిర్ వస్తే యాక్చువల్‌గా ట్రీట్మెంట్ లేదు. చాలా మంది ప్రమోట్ చేస్తారు గానీ, చిన్న పిల్లలకి వచ్చినప్పుడు 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే మన బాడీలో పోషకాహారాలు లేకపోతే వైట్ హెయిర్ రావచ్చు. అంటే తిండి సమంగా లేని వాళ్ళకి ముందు గ్రేయింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ముందు జుట్టు కొంచెం గోల్డెన్ యెల్లో బ్రౌన్ కలర్‌గా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్. సో వాళ్ళకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఫస్ట్ అలాగే వైట్ హెయిర్ కూడా రావచ్చు. అదే చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు చాలా మంది ఈ మధ్య ఒబిసిటీ అది చూస్తుంటారు. ఎందుకు వాళ్ళు జంక్ ఫుడ్ తినేస్తుంటారు. జంక్ ఫుడ్‌లో ఏంటంటే ఈ విటమిన్స్ అవి ఉండవు. సో ఆటోమేటిక్‌గా కొంత వైట్ హెయిర్ దానివల్ల వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలకి వైట్ హెయిర్ వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందో చూసి దాన్ని బట్టి విటమిన్ టాబ్లెట్స్ ఇస్తే జనరల్‌గా రివర్స్ అయిపోతుంది. ఇంకో కండిషన్ ఉంది అలోపేషియా ఏరియాటా అని. అది పెయిన్ గోల్డ్ అంటాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే జుట్టు పోతుంది. కానీ జుట్టు పోకుండా కొంతమంది జస్ట్ వైట్ హెయిర్ రావచ్చు. అక్కడక్కడే వైట్ హెయిర్ కనిపిస్తుంది మనకి. అది ట్రీట్మెంట్ చేస్తే పోతుంది. సో చిన్న పిల్లలకి జనరల్‌గా వైట్ హెయిర్‌కి అసలు హెయిర్ డైస్ వాడక్కర్లేదు. అది రివర్స్ అయిపోతుంది. కానీ ఒక 15, 16 దాటితే ఈ మధ్య అంటే మా చిన్నప్పుడు కూడా ఉండేవాళ్ళు స్కూల్‌లో చాలామంది. కొంతమంది పిల్లలకి ఏంటంటే ఎర్లీగా గ్రేయింగ్ వచ్చేస్తుంది హెయిర్. అది అన్‌ఫార్చునేట్‌లీ నీకు ఎంత ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏది మార్కెట్ చేసినా ట్రీట్మెంట్ లేదు దానికి.